దున్నేవాడిదే భూమి అనేది నాటి మాట. దున్నేవాళ్లకే రొక్కం. ఇది నేటి బాట కాబోతోందా? సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తారా? ఇలా ఎన్నెన్నో ప్రచారాలు జరుగుతున్న వేళ రైతు భరోసా విధి విధానాలపై చర్చించింది కేబినెట్ సబ్ కమిటీ. సంక్రాంతికి రైతు భరోసా నిధుల్ని విడుదల చేస్తామని ప్రకటించిన తెలంగాణ సర్కార్ ఆ దిశగా స్పీడ్ పెంచింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ సచివాలయంలో సమావేశమైంది. రానున్న యాసంగి పంటకు రైతు భరోసా అందజేసేందుకు ఖరారు చేయాల్సిన విధి విధానాలపై, నివేదికలో చేర్చాల్సిన అంశాలపై 2 గంటల పాటు చర్చించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు రాష్ట్ర బడ్జెట్ లో వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. 72,659 కోట్లు కేటాయించామన్నారు. రైతుల పట్ల ప్రజాప్రభుత్వానికి ఉన్న కమిట్మెంట్ కు ఇది నిదర్శనమన్నారు భట్టి విక్రమార్క. తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజాప్రభుత్వం తొలి ఏడాదిలోనే యాసంగి పంటకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులనిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. సాగు భూమికే రైతు భరోసా ఇవ్వాలనే యోచనలో ఉన్న రేవంత్ సర్కార్ ఎన్ని ఎకరాల వరకు అమలు చేయాలనే విషయంపై మాత్రం క్లారిటీకి రాలేకపోతోంది. సాగు భూముల లెక్కల కోసం ఇప్పటికే గూగుల్ డేటా, శాటిలైట్ ఆధారంగా సాగు విస్తీర్ణం లెక్కించేందుకు పలు కంపెనీల నుంచి డేటా సేకరిస్తున్నారు. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఎవరెవరికి రైతు భరోసాను వర్తింపచేయాలి, విధి విధానాలు ఎలా ఉండాలనే అంశాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. ట్యాక్స్ పేయర్స్, ప్రభుత్వ ఉద్యోగుల్ని రైతు భరోసా అనర్హులుగా ప్రకటించాలని కేబినెట్ సబ్ కమిటీ సూచనాప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. సంక్రాంతికి రైతు భరోసా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఫిక్స్ అయింది. టైం దగ్గర పడుతోన్న నేపథ్యంలో రైతు భరోసా ఎవరికి ఇవ్వాలని, ఎవరికి ఇవ్వద్దనే అంశంపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు. కీలక అంశాలను చర్చించిన కేబినెట్ సబ్ కమిటీ మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది. నేపథ్యంలో రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ ఎలాంటి రిపోర్ట్ ఇస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. రైతు భరోసా విషయంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా, ఎటువంటి తప్పులు జరగకుండా, రైతులు ఎటువంటి వ్యతిరేకత రాకుండా నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. సూచనప్రాయంగా అయితే ట్యాక్స్ పేయర్స్కి, ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా చెల్లించకూడదనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే ఇటు ప్రభుత్వ ఉద్యోగులు అయ్యుండొచ్చు, ట్యాక్స్ పేయర్స్ అయ్యుండొచ్చు, వాళ్ళలో చాలామంది, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలామంది రైతు నేపథ్య కుటుంబం ఉండటంతో వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని కలిసారు. ఏకంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కనే కలిసి మమ్మల్ని రైతు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన కుటుంబాలు కాబట్టి రైతు భరోసా నుంచి మమ్మల్ని మినహాయించడం అనేది సరైన నిర్ణయం కాదు అంటూ విన్నపించడంతో దీని మీద మరోసారి నిర్ణయం తీసుకోవాలని, ఆ సమాలోచన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం మరోసారి భేటీ కావాలని నిర్ణయం తీసుకుంది. అయితే